ఎస్ఎస్ఎంబి 29 మూవీ పేరు మళ్ళీ మారిపోయిందా? 'స్పిరిట్‌లో' ప్రభాస్ గారు ఒక సీన్‌లో న్యూడ్‌గా యాక్ట్ చేస్తారట భయ్య. అండ్ ఆల్సో 'ఎన్టీఆర్ నీల్' 2 పార్ట్స్ అంటున్నారు. అదేంటో 'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి ఫస్ట్ సాంగ్ రాబోతుంది. అండ్ 'బాహుబలి ది ఎటర్నల్ వార్' ట్రైలర్ వచ్చేసింది. వీటన్నిటి గురించి మాట్లాడేసుకుందాం. ఇంకా చాలా చాలా విషయాలున్నాయి. సో నువ్వు సబ్స్క్రైబ్ కొట్టేసేయి. మన రియాక్షన్ ఛానల్ చెక్‌ఔట్ చేసేయి. స్టార్ట్ చేసేద్దాం వచ్చేసేయి. సో స్టార్టింగ్ 'కాంచనా 4', 'కాంచనా 3' ఎలా హిట్ అయిందో నాకు ఇంకా అర్థం కావట్లేదు. 'కాంచనా 4' కూడా వస్తుంది. సో 'కాంచనా 4' సైలెంట్‌గా 70% షూట్ అయిపోయింది. ఇంకా మిగిలింది షూట్ 30% వరకు. అది ఈ ఇయర్ మొత్తం కంప్లీట్ చేసుకొని జనవరి, ఫిబ్రవరి వరకు, మార్చ్ ఆర్ ఏప్రిల్ ఈ మధ్యలో సమ్మర్ ఏదైతే ఉందో ఆ టైంలో సినిమా రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. లాస్ట్ టైం ఏప్రిల్‌లో వచ్చింది. అది కూడా ఏ టైంలో వచ్చింది? జెర్సీ టైంలో వచ్చింది. జెర్సీ వచ్చిన రోజే వచ్చింది అన్నట్టు. జెర్సీకి రావాల్సిన కలెక్షన్స్ అన్నది సి సెంటర్స్ ఎగరేసుకొని పోయింది. నాకైతే మాత్రం కాంచనా మూవీస్ ఏవి ఫస్ట్ కాంచనా నచ్చేది. తర్వాత మిగతాన్ని బొక్క బొక్క సినిమాలు అనమాట. గంగా కూడా ఏదో కొన్ని హారర్ ఎలిమెంట్స్ నచ్చేవి కానీ టోటల్ గా సినిమా అంతా ఏమి ఎక్కేది కాదు. సో మళ్ళీ అదే కైండ్ ఆఫ్ సినిమా తీసుకొస్తున్నారు. దీంట్లో మనకి హీరోయిన్స్ గా పూజా హెగ్డే అండ్ ఆల్సో నోరా ఫతేహి చేస్తున్నారు. సూపర్ పర్ఫార్మర్లను తీసుకుంటున్నాడు ఈయన. వేరే లెవెల్ పర్ఫార్మర్స్ వీళ్ళు, వేరే లెవెల్ యాక్టర్స్. వీళ్ళని తీసుకొని కామెడీ చేస్తా ఉంటే ఇంకా మనం మామూలుగా నవ్వం అన్నట్టు అది సిచ్యువేషన్. సో 2026 సమ్మర్లో కాంచనా 4 రాబోతుంది. మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్స్లో చెప్పండి. సో ఆలియా భట్స్ ఆల్ఫా మూవీ స్పై యూనివర్స్ లో వచ్చే నెక్స్ట్ సినిమా December 25కి రావాల్సింది. కాకపోతే దాన్ని పోస్ట్పోన్ చేశారు. ఎందుకు పోస్ట్పోన్ చేశారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పై యూనివర్స్ ఫ్లాప్ అయింది. అండ్ ఆల్సో సినిమాకి ఇంకా వర్క్ మిగిలిందంట. ఇంకేం వర్క్ మిగిలిందంటే దే ఆర్ ప్లానింగ్ టు పుట్ అ క్యామియో. అది కూడా ఎవరిది? షారుఖ్ ఖాన్ క్యామియో పెడదామని ట్రై చేస్తున్నారు. బికాస్ వీళ్ళ సినిమా ఉట్టిగా చూడాలంటే మాత్రం ఎవరు రారు. అది పరిస్థితి అన్నట్టు. సో షారుఖ్ ఖాన్ క్యామియో ఉందని చెప్పేసి జనాలు రప్పిద్దామని ట్రై చేస్తున్నారు. ఈ సినిమా ఇప్పుడు ఏప్రిల్ 17కి పోస్ట్పోన్ అయింది. దట్ ఈస్ ఏప్రిల్ 17, 2026. దగ్గర 4 months పోస్ట్పోన్ అయింది. నాకైతే మాత్రం స్పై యూనివర్స్ ని ఈ సినిమాతో ఎండ్ చేయాలన్న ఫీలింగ్ ఉందన్నమాట. ఎందుకంటే లింగ్ లింగ్ మంగ్ కూడా ఒక చాలా 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 పెద్ద హిట్ అయింది. దట్ ఈస్ పఠాన్. వార్ 1 హిట్ అయింది కదా భయ్యా అంటే చాలా రోజులు అయిపోయింది భయ్యా. దాని తర్వాత చాలా మారింది. పఠాన్ ఏదో హిట్ అయింది. దాని తర్వాత వచ్చిన సినిమాలన్నీ ఫ్లాప్లు అయినాయి. ఏదో నామమాత్రానికి సినిమాటిక్ యూనివర్స్ అంటారు. దాంట్లో బొక్కల స్టోరీ ఉంటుంది. ఏమీ చేయలేదు. మొన్నటి వార్ 2 చూస్తుంటే మాత్రం చివరి లేచింది నాకైతే మాత్రం. దానివల్ల ఫీమేల్ ఓరియంటెడ్ సినిమా అయిన ఆల్ఫా మీద ఎలాంటి ఇంపాక్ట్ లేకుండా పోయిందన్నట్టు. సో ఏమో నాకైతే మాత్రం అంత నమ్మకం లేదు, ఇంట్రెస్ట్ లేదు, ఏమీ లేదు. టెక్నికల్లీ ధూమ్ ఫ్రాంచైజ్ స్టార్ట్ చేస్తారట. ఏదైనా కానీ ఇదైతే ఎండ్ చేసేయండి. కాదు, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ సొల్యూషన్. ఆపేయండి. అది సిచ్యువేషన్ అన్నట్టు. మీకేమనిపించింది? స్పై యూనివర్స్ మీద నచ్చిందా నచ్చలేదా? ఏది ఇంపార్టెంట్ క్యారెక్టర్ అనిపించింది? అసలు క్యారెక్టర్స్ ఏమైనా గుర్తున్నాయా? కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ బాలయ్య గారి నెక్స్ట్ మూవీ ఎన్బికే 111 మూవీ డైరెక్టెడ్ బై గోపిచంద్ మల్లేని. ఈ సినిమాలో హీరోయిన్ గా నయనతార గారు చేస్తున్నారు. ఈ మూవీ ఒక హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో ఉండే సినిమా అంట. మనకు అఖండ 2 రిలీజ్ అయిన తర్వాత వెంటనే ఇది స్టార్ట్ అవుతుంది. టెక్నికల్లీ నవంబర్ లో షూట్ స్టార్ట్ అవుతుంది అన్నారు. డిసెంబర్ లో మేజర్ ఉండొచ్చు. వీళ్ళనంత తొందరలో మన నయనతార గారు అనౌన్స్మెంట్ ఇవ్వబోతున్నారు. అండ్ ఐ ఎక్సైటెడ్ అంటే మాత్రం వీరసింహారెడ్డి మ్యూజిక్ బాగుంటది. పెద్ద బాలయ్య సీన్స్ బాగుంటాయి. మిగతా అంతా బొక్క. అమ్మ బాబు నా వల్ల కాలేదు. ఏమో భయ్యా నాకు అసలు గోపిచంద్ మల్లేని గారు లాస్ట్ ఫిల్మ్ జాట్, అది రవితేజ గారు అట్లానే తీసుంటే జాట్లానే తీసుంటే బాగుండేదేమో. బట్ రవితేజ గారు మొన్న తీసిన మా జాతర లాగానే ఉండే ఛాన్స్ ఉందేమో ఒకవేళ తీసుంటే. సో నాకు ఆయన మీద కూడా పెద్ద నమ్మకం లేదు ప్రస్తుతానికి. అంటే లైక్ కమర్షియల్ మూవీ ఓకే, ఎలివేషన్స్ ఒకటి వరకు ఓకే. అండ్ బాలయ్య గారు కూడా టెక్నికల్లీ అన్ని ఒకటే రకమైన సినిమాలు తీస్తున్నారు. ఇప్పుడు అఖండ అలానే ఉంటది. దానికంటే ముందు వచ్చిన సినిమాలో అంతే. డాకు మహారాజ్లో మనకి ఎస్థెటిక్స్ వైజ్ నచ్చింది, ముఖ్యంగా మ్యూజిక్ అండ్ సినిమాటోగ్రఫీ. మిగతా అంతా బొక్క అంతే. సో వీటన్నిటికంటే కొంచెం డిఫరెంట్ ఉంటే బాగుంటుంది అనిపించింది. ఐ డెఫినెట్లీ వాంట్ టు సీ అనదర్ భగవంత్ కేసరి దాన్ దీస్ కైండ్ ఆఫ్ మూవీస్. బట్ ఇది హిస్టారికల్ అంటున్నారు కాబట్టి గౌతమిపుత్ర శాతకర్ణి నాకు చాలా చాలా ఇష్టం. సో అట్లా ఉంటే హ్యాపీయే. నయనతార గారు ఆల్సో ఈస్ కమింగ్ టు తెలుగు అగైన్ విత్ మనశంకర్ వరప్రసాద్ గారు. అండ్ బాగుంటే హ్యాపీయే భయ్య. తీస్తే మంచిది తీయాలి. బాగుంటే సూపర్. ఎంతకంటే ఇంకేం అవసరం లేదు నాకు. సో పవన్ కళ్యాణ్ గారి నెక్స్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ సింగిల్ December 31కి రాబోతుందంట. ఈ సినిమాలో 4 సాంగ్స్ ఉంటాయంట. ఈ సినిమా రిలీజ్ డేట్ సమ్మర్ లో ప్లాన్ చేస్తున్నారు. సమ్మర్ 2026. ఫస్ట్ February 14th అనుకున్నారు. తర్వాత దాన్ని పుష్ చేసిరు. సమ్మర్ లో ఇంకా బెటర్ డేట్ ఉంటుందని చెప్పేసి మేబీ మార్చ్, ఏప్రిల్, మే ఈ టైంలో ఎక్కడైనా రావచ్చు. ఎందుకంటే విశ్వంబర కూడా వచ్చే ఛాన్స్ ఉంది. విశ్వంబర సమ్మర్ అన్నారు. సో May 9th అనుకుంటాను నేను విశ్వంబర సమ్మర్. సో దానికంటే ముందే ఇది రావచ్చు అన్నట్టు. సీరియస్లీ బ్రో, ఎవ్రీథింగ్ ఈజ్ అగేన్స్ట్ ఉస్తాద్ భగత్ సింగ్ రైట్ నౌ. ఓజీ పెట్టిన పెంట అంటే లైక్ చాలా చాలా బాగుంది కాబట్టి ఇప్పుడు ఈ సినిమా దాన్ని ఈదర్ బెటర్ చేయాలి లేదంటే చెడగొట్టదు. దట్ ఈస్ ద పాయింట్ అన్నట్టు. నాకైతే మాత్రం నమ్మకం లేదు భయ్య సీరియస్లీ. ఎందుకంటే మొన్న వచ్చిన మాస్ జాతర ఎందుకు దాంతో కంపేర్ చేస్తున్నావు అంటే మాత్రం హరీష్ శంకర్ నా వల్ల కావట్లేదు సీరియస్లీ. వాళ్ళు స్టోరీలు చేంజ్ చేశారంట, ఏవేవో జరుగుతున్నాయి. ఏమో నాకైతే మాత్రం ఫస్ట్ సాంగ్ ఇందాము. దేవిశ్రీ ప్రసాద్ గారు అసలే చాలా పెద్ద లల్లులో ఉన్నారు. సో ఈ సాంగ్ బాగుండాలని కోరుకుంటున్నా. December 31st అంటే మాత్రం ఖచ్చితంగా ఊపున్న సాంగ్ ఉండుంటది. ఐ రియలీ హోప్ సినిమా బాగుండాలి. ఏమో మీ థాట్స్ అంటే అసలు ఈ సినిమా మీద నమ్మకం ఉందా లేదా అసలు డౌట్లా కింద కామెంట్స్ లేపండి. సో ద రాజా సాబ్ November 5th నాడు సాంగ్ రావాలి కదా భయ్యా. ఏది పరిస్థితి? ఇవాళ November 5th వస్తుందా రాదు?
ఇవాళ రావట్లేదు, ఇంకా టైం పడుతుందంట, సాంగ్ ఇంకా రెడీ కావట్లేదంట. సో ప్రస్తుతానికి ఇవన్నీ పక్క పెట్టినా కానీ సినిమా మళ్ళీ పోస్ట్‌పోన్ అయితది అని చెప్పేసి న్యూస్ వచ్చింది. జనవరి 9 నుంచి సినిమా పోస్ట్‌పోన్ అవ్వబోతుంది. మళ్ళీ ఇంకో కొత్త డేట్ ఇస్తున్నారని చెప్పేసి రూమర్స్ గట్టిగానే వినబడ్డాయి. కాకపోతే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి క్లారిఫికేషన్ వచ్చేసింది. రాజా సాబ్ ఏం జరిగినా గానీ ఖచ్చితంగా జనవరి 9కి వచ్చి తీరుతది. డిసెంబర్ 5 లోపు వీళ్ళకున్న పోస్ట్ ప్రొడక్షన్ అంతా కంప్లీట్ అయిపోతది. స్కేల్, విజువల్ ఎఫెక్ట్స్ అన్ని కంప్లీట్ చేస్తున్నారు. అండ్ దే ఆర్ కాలింగ్ దిస్ ఫిల్మ్ యాజ్ అ మ్యాగ్నమ్ ఓపస్. ఏమో నాకేం చెప్పాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే 'బాహుబలిని' నువ్వు మ్యాగ్నమ్ ఓపస్ అంటే ఓకే. 'సాహోని' ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ అన్నారు. ఓకే, పర్లేదు ఏదో. యు గాట్ 'కల్కి'. ఇవన్నీ కాకుండా 'రాజా సాబ్' విల్ బి ద మ్యాగ్నమ్. కానీలే, వాళ్ళ సినిమా వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు. బట్ సినిమా డిసెంబర్ 5 లోపు టోటల్ పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేసుకొని జనవరి 9కి ఖచ్చితంగా వస్తుందంట. సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సాంగ్ ఈ మధ్యలో ఎప్పుడో ఒకసారి వస్తుంది ఇది అనుకున్నా కానీ డిసెంబర్ 27లో యూఎస్లో, ఇక్కడ కాదు యూఎస్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుందట. ఇక్కడైతే ఉండదు. దాంట్లో ప్రభాస్ గారు అటెండ్ అవుతారంట. దట్ ఈస్ ది ఓన్లీ ప్రమోషనల్ థింగ్ హీస్ గోయింగ్ టు డూ ఫర్ ద రాజా సాబ్. దీని తర్వాత డైరెక్ట్ అనే స్పిరిట్ కి జంప్ అయిపోతున్నారు. ఇది ఒకటి చూస్తాం అంతే, అంతకంటే ఇంకేం ఉండదు. సో రాజా సాబ్ ఫస్ట్ సింగిల్ మీద ఎక్సైట్మెంట్ ఉందా? మొన్న వచ్చిన ట్రైలర్ ఎట్లా అనిపించింది? మ్యాగ్నమ్ ఓపస్ అంటున్నారు. మీ థాట్స్ ఏంటి అసలు ఇప్పటివరకు రాజా సాబ్ మీద? కింద కామెంట్స్ లో చెప్పండి. సో స్పీకింగ్ ఆఫ్ ఫస్ట్ సింగిల్, పెద్ద ఫస్ట్ సింగిల్ గురించి చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నాము. సో టీమ్ ఒక చిన్న అప్డేట్ అయితే ఇచ్చింది. దట్ ఈస్ సాంగ్ విల్ బి కాల్డ్ యాస్ చికిరి. దీని మీద బుచ్చిబాబు సానా అండ్ ఆల్సో ఏఆర్ రెహమాన్ గారు కలిసి పనిచేస్తున్నట్టు ఒక ఫోటో పెట్టారు. అండ్ ఆల్సో దీన్ని రామ్ చరణ్ గారు ఒక ట్వీట్ వేశారు. మేబీ ఈ టైం వరకు అప్డేట్ రావచ్చు, లేదంటే వీలైనంత తొందరగా మనకు అప్డేట్ వచ్చేస్తుంది. ఈ మూవీలో జాన్వీ కపూర్ గారి లుక్ రివీల్ చేసేసారు. ఎగ్జాక్ట్లీ ఎలాంటి తప్పు లేకుండా, ఎలాంటి ఛాన్స్ లేకుండా దేవరాజ్ చూసినట్టే ఉంది. బట్ ఏమో నాకైతే అర్థం కావట్లేదు. షీఈస్ కాల్డ్ అచ్చాయమ్మ ఇన్ దిస్ మూవీ. దీంట్లో మేబీ షీ ఈస్ ద కామెంటేటర్ ఆఫ్ క్రికెట్ ఏదైతే ఉంటుందో కామెంటేటింగ్ చేస్తుందా, లేదంటే మన శివరాజ్ కుమార్ గారి కూతురా? ఇది మా సాయిగాడి థియరీ. మీకేమనిపిస్తుంది ఈ థియరీ మీద? ఇదే కాకుండా ఫస్ట్ సింగిల్ ఎప్పుడు వస్తుంది, వచ్చినా ఎలా ఉంటుంది? ఐఎమ్ ఎక్సైటెడ్, రియల్లీ ఎక్సైటెడ్. చాలా పెద్దగా ఉండబోతుంది. మీ థాట్స్ ఏంటి కింద కామెంట్స్ లో చెప్పండి. సో 'బాహుబలి ది ఎటర్నల్ వార్' ఫస్ట్ పార్ట్ ట్రైలర్ వచ్చేసింది. అండ్ నేను ప్రసాస్ లోనే చూసేసాను. వేరే లెవెల్లో అనిపించింది. సో అఫీషియల్ గా ఆన్లైన్ లోకి ట్రైలర్ వదిలేశారు. వేరే లెవెల్లో ఉంది భయ్య రెస్పాన్స్. ముఖ్యంగా నేను హాలీవుడ్ తరపు నుంచి చూస్తున్నాను అనమాట. అంటే లైక్ ఫార్చి, దాని పేరు కరెక్టేనా? ఫార్చి కరెక్టే పలుకుతున్నా, గుర్తు రావట్లేదు నాకు. సో ఈ పర్టికులర్ స్టూడియోస్ ఆర్కేన్ తీశారు. మన స్టూడియోస్ తో పాటు వాళ్ళు కూడా కొలాబరేట్ అయ్యి ఈ మూవీ తీస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 minutes 28 seconds ట్రైలర్ అద్భుతంగా ఉంది. అండ్ ఇట్స్ గోయింగ్ టు బి రియల్లీ గుడ్ అనే ఫీలింగ్ అయితే వస్తుంది. ముఖ్యంగా బిగ్ స్క్రీన్ లో చాలా బాగుంది. అండ్ ఆల్సో స్మాల్ స్క్రీన్ లో కూడా చాలా బాగుంది. ఇట్లాంటి సినిమాలు రావాలి. ఈ సినిమాకి బడ్జెట్ 120 crores పెట్టారంట. అండ్ ఈ ట్రైలర్ చూస్తుంటేనే పెట్టండి రా పర్లేదు అనే ఫీలింగ్ అయితే వస్తుంది గ్యారెంటీగా. అండ్ ఐ రియల్లీ హోప్ జస్ట్ ఈ ట్రైలరే కాకుండా సినిమా మొత్తం ఇలానే ఉండాలి. అండ్ సినిమా స్టోరీ బాగుండాలి. ముఖ్యంగా చెప్తున్నా, మనకి యానిమేషన్ మాత్రమే కాదు, యానిమేషన్లో ఉన్న స్టోరీ బాగుంటేనే ఖచ్చితంగా రీవాచ్ వాల్యూ ఎక్కువ ఉంటుంది, మెమరబుల్ ఫిల్మ్గా మారుతుంది. యానిమేటెడ్ మూవీస్కి షెల్ఫ్ లైఫ్ చాలా గట్టిగా ఉండాలి. అలాంటి వాటికి మంచి స్టోరీ ఉండాలన్నట్టు. సో 'బాహుబలి ది ఎటర్నల్ వార్'కి స్టోరీ గట్టిగా ఉండి మంచి యానిమేషన్తో ఉంటే అంతకంటే ఇంకేం అవసరం లేదు, కుమ్మోతలేస్తుంది. 'బాహుబలి' ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కొత్త రికార్డులు సెట్ చేసింది. సో 'బాహుబలి' వల్లనే కొత్త రికార్డులు యానిమేషన్ ఇండస్ట్రీలో కూడా వస్తుందా? టైమే చెప్పేస్తుంది. 'మహావతార్' లాంటి ఇంకో 2-3 సినిమాలు వస్తే చాలు, ఇంకేం అవసరం లేదు. మీ థాట్స్ అంటే అసలు ఈ చూసిన తర్వాత నచ్చిందా నచ్చలే కింద కామెంట్స్ లో చెప్పండి. సో ఎన్టీఆర్ నీళ్ళు సడన్ గా 2 parts అంటున్నారేంటి భయ్యా? మొన్ననే షూటింగ్ ఆగిపోయింది, 80% స్క్రాప్ చేసిరు అన్నారు. వీటన్నిటి మధ్యలో 2 parts ఏంటి అంటే, ప్రస్తుతానికి వాళ్ళ దగ్గర ఉన్న స్టోరీ వల్ల రన్ టైమ్ 3 hours 40 minutes వచ్చే ఛాన్స్ ఉందట. సో అలా పెట్టకుండా 2 పార్ట్లుగా డివైడ్ చేద్దాము. ఆ 2 పార్ట్లు కూడా నెలల వ్యవధిలోనే రిలీజ్ చేద్దాం. పార్ట్ 1 ఇవాళ వస్తే ఇంకో 2-3 months లోపు పార్ట్ 2 కూడా రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారని చెప్పేసి ఒక న్యూస్ అయితే వస్తుంది. అది ఎంతవరకు నిజమో కాదో మనకి ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. ఒకవేళ అది నిజమే అయింది అనుకుందాం. దాని మీద మన థాట్స్ ఏంటంటే మాత్రం 3 hours 40 minutes ఉందని చెప్పేసి కట్ చేసి 2 పార్ట్లు చేయకండి. సీరియస్లీ, ఎందుకంటే 3 hours 40 minutes చేసినావు అనుకో, దాన్ని 2 పార్ట్లు చేసినావు అనుకో, యూ విల్ గెట్ 1.5 hour to 1.5 ఆ టైంలో పడుతుంది అన్నట్టు ఒక్కొక్క సినిమా. సో ఆ 1.5 hour నువ్వు యాడ్ చేయాలని చెప్పేసి ఇంకా ఫ్లఫ్ యాడ్ చేస్తారు. అనవసరమైన కథలని పడాల్సి వస్తుంది, అవసరం లేదు. పుష్ప డిడ్ దాట్. పుష్ప అదే చేసింది. ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ ఏటో పోయింది. అంటే చాలా పెద్ద హిట్ అయింది గ్యారంటీ. బట్ స్టోరీ చూసుకుంటే ఏమీ ఉండదు. గట్టి కొడితే 2-3 సీక్వెన్స్లు ఉంటాయి, దాని మీదనే స్టోరీ అల్లేసారు. అట్లా ఉండొద్దు. స్టోరీ బాగుంటేనే తీయండి. 3 hours 40 minutes 3 hours తీసుకురండి. అండ్ ఆల్సో అంత పెద్ద స్టోరీలు టెక్నికలీ అవసరం లేదు. అండ్ ఐ రియల్లీ విష్ ఇండియన్ ఫిలిమ్స్ నుంచి 2 hour అండర్ 2 hour మూవీస్ నార్మలైజ్ అయిపోవాలి భయ్య. నిజంగా అనవసరంగా 2 hours 30 minutes 3 hours పెట్టుకుంటున్నారు. కొన్ని సినిమాలకి అది ఉండాలి, ప్రతి సినిమాకి అవసరం లేదు. సినిమా బాగుంది అనుకో, ఎక్కువ షోస్ పడితే జనాలు వచ్చి ఎక్కువ చూస్తారు, ఇంకా బెటర్ ఉంటుంది. అనవసరంగా 2 hours 10 minutes 2 hours 15 minutes, మొన్న మాస్ జాతర అయితే మాత్రం 2 hours 25 minutes అవసరమే లేదు. 70% ఆఫ్ ద సినిమా ఫ్లఫే, ఇంకేం లేదు. సో అట్లా ఈ రన్ టైం అనేది పెట్టుకోకుండా స్టోరీకి ఖచ్చితంగా అవసరం అయితేనే పెట్టుకోవాలి. 2 parts అనేది వద్దు. సీరియస్లీ ఇప్పుడు సలార్కి జరిగింది ఏదో జరిగిపోయింది, బట్ స్టిల్
దేవరాకే ఆగమైపోతున్నా అట్లాంటిది ఎన్టీఆర్ నీల్ కూడా 2 పార్ట్స్ వద్దు. ఇంకా ఏ సినిమాలు 2 పార్ట్స్ వద్దు. ఒక సినిమాని ఒక సినిమా లోపే కంప్లీట్ చేయాలనుకోవాలి. అదే బెటర్ అనిపిస్తుంది నాకైతే మాత్రం. మీకేమనిపిస్తుంది? ఎన్టీఆర్ నీల్ కూడా 2 పార్ట్స్ అంట. నాకైతే మాత్రం నచ్చట్లే ఐడియా. మీ థాట్స్ ఎందుకు కింద కామెంట్స్‌లో చెప్పండి. సో 'స్పిరిట్' మూవీ పూజ నిన్న అయిపోయింది. చాలా చాలా సీక్రెట్‌గా అయిపోయింది. ప్రభాస్ గారు వచ్చిర్రు, పూజ చేసిర్రు, అంతా అయిపోయింది, ఎళ్ళిపోయారు. అంతకంటే ఇంకేం జరగలేదు. సో సినిమా షూట్ ఈ నెలలో స్టార్ట్ అవుతది. ప్రభాస్ గారు డిసెంబర్ తర్వాత జాయిన్ అవుతారు. ఎప్పుడైతే డిసెంబర్ 27th రాజాసాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయిపోతుందో ఆయన టోటల్‌గా 'స్పిరిట్' షూటింగ్ లోనే నిమగ్నం అయిపోతారంట. ఈ సినిమాని ఇట్లా పెట్టైనా నవంబర్ 2026 వరకు షూట్ కంప్లీట్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. ఇదనుకున్నా గానీ 'స్పిరిట్' కోసం సెపరేట్‌గా ఏదో కొత్త బాడీ ట్రై చేయట్లేదు. 'స్పిరిట్' గురించి కొత్త లుక్ ట్రై చేస్తున్నారట. అది కొన్ని రోజుల్లో మనకి రివీల్ చేసే ఛాన్స్ ఉంది. ఇవన్నీ ఇలా ఉండగా 'స్పిరిట్' నుంచి ఇంకో కొత్త న్యూస్ వచ్చేదేంటంటే 'స్పిరిట్‌లో' ఒక సీన్‌లో ప్రభాస్ గారు న్యూడ్‌గా అంటే బట్టలు లేకుండా ఉంటారంట. ఆ సీన్ ఒక పోలీస్ స్టేషన్ సీన్ ఉంటదంట. అంటే మనకు మొన్నొచ్చిన 'వన్ బ్యాడ్ హ్యాబిట్' ఆడియో టీజర్‌లో వినిపించింది ఏంటంటే వీడి బట్టలు కూడా తీసి మెడికల్ ఎగ్జామినేషన్‌కి పంపిమని చెప్తారు కదా! అట్లాంటి సీన్ ఉండొచ్చు అని చెప్పేసి గట్టిగా వినబడుతుంది. అండ్ ఆల్సో సినిమాలో చాలా బోల్డ్ సీన్స్ ఉంటాయంట. చాలా సెక్స్ సీన్స్ ఉంటాయంట. చాలా రాగా ఉంటదట సినిమా. సో ఇది నిజంగా జరగబోతుందా అంటే మాత్రం అక్కడున్న సందీప్ రెడ్డి వంగ జరిగే ఛాన్సులు చాలా గట్టిగా ఉన్నాయని నాకనిపిస్తుంది. అండ్ ఈజ్ ఇట్ రియల్లీ గుడ్ అంటే ఒకటే చెప్పేసిన పోయా నేను సందీప్ రెడ్డి వంగ సినిమా అని చెప్పేసి ఎళ్తా. దీంట్లో మనకి ఏదో శంకరాభరణం చూపిస్తారు. అండ్ ఆల్సో మనకి ఏదో ఫ్యామిలీ ఫ్రెండ్లీ సినిమా చూపిస్తారని నేనైతే అనుకోవట్లేదు. ఇట్స్ గోయింగ్ టు బి ఎ నేరేటెడ్ మూవీ అండర్ 3 అవర్స్. చాలా చాలా రా ఉంటది. చాలా చాలా రాడికల్‌గా ఉంటది. డిఫరెంట్ ప్రభాస్ అయితే ఉంటాడని నాకు నమ్మకం ఉంది. సో అవన్నీ పెట్టుకొని పోతా. అంతే అంతకంటే ఇంకేం అవ్వట్లే. నేను చూపించినా ఓకే. ఎందుకంటే మనం ఆల్రెడీ యానిమల్‌లో చూసేసినాం. యాక్చువల్లీ దాన్ని ఫుల్ క్లారిటీతో తీద్దాం అనుకున్నారట. ఆడ ప్రాస్థెటిక్ పనిచేయాలని చెప్పేసి ఔట్ ఆఫ్ ఫోకస్‌లో తీయాల్సొచ్చింది. లేకపోతే మనకు అప్పుడే ఫుల్ క్లారిటీతో చూపించేటోడు. సో మేబీ దీంట్లో చూడొచ్చేమో 'స్పిరిట్‌లో' ఎట్లుంటదో. బట్ ఏమో లైక్ ప్రభాస్ ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అంటున్నారు. మళ్ళీ ఇట్లాంటి సీన్స్ పెడతా అంటున్నారు. అందరికీ వర్తిస్తదా? కాదా? ఏమో. మీ థాట్స్ ఏంటి అసలు దీని మీద కింద కామెంట్స్‌లో చెప్పండి. సో 'ఎస్ఎస్ఎంబీ 29' సినిమా టైటిల్ 'వారణాసి' అని చెప్పేసి చాలా గట్టిగా వినబడింది. సడెన్‌గా ఒక చిన్న సినిమా వచ్చేసి లేదు లేదు మా సినిమా పేరు 'వారణాసి' అని చెప్పేసి వాళ్ళు అనౌన్స్‌మెంట్ ఇచ్చేసారు. సో నవంబర్ 15th నాడు వీళ్ళిచ్చే సినిమా టీజర్ ఏదైతే ఉందో దాని టైటిల్ వాళ్ళు రివీల్ చేయాలి. సో సడెన్‌గా అది కాకుండా వేరే ఏదైనా పేరు ఉండొచ్చు అని చెప్పేసి న్యూస్ అయితే వినబడుతున్నాయి. అది ఎంతవరకు నిజమో కాదో మనకి ఫ్యూచర్‌లో తెలుస్తది. ఇంకో 10 రోజుల్లో మనకు అర్థమైపోతది. బట్ కొత్తగా వినిపించే పేరైతే మాత్రం 'రుద్ర ద గ్లోబ్ ట్రాటర్' అనే ఒక పేరుని పరిశీలనలో ఉంచారని చెప్పేసి న్యూస్ అయితే వినబడుతుంది. అది ఎంతవరకు నిజమో కాదో మనకి 15th నాడు తెలుస్తది. అది అనుకున్నా గానీ 'రుద్ర' అనే టైటిల్ ఎలా ఉంది అంటే మాత్రం రియల్లీ గుడ్ బై. చాలా చిన్న పదం ఈజీగా అర్థమైతది. ఈజీగా పలకొచ్చు. ఫారెన్‌లో కూడా సెట్ అయితది. శివుని అంశ కాబట్టి అది కూడా సెట్ అయితది. వారణాసికి లింక్ ఉంటది. అండ్ ఆల్సో సంజీవని ప్లాంట్ ఏదైతే ఉందో దానికి లింక్ ఉండొచ్చు. వీటన్నిటికి బాగా సెట్ అయ్యే టైటిల్. అండ్ ఆల్సో హీరోకి టైటిల్ ఉండాలన్నారు కదా! అది కూడా దీంతో సాటిస్ఫై అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఇలా అనుకున్నా గానీ ఇదంతా బానే ఉంది. కింద ట్యాగే 'ద గ్లోబ్ ట్రాటరే' ఆహా! ఏంట్రా అనే ఫీలింగ్ వస్తుంది. గ్లోబ్ ట్రాటింగ్ అనేది ఒక జాన్రా. గ్లోబ్ ట్రాటింగ్ అడ్వెంచర్ అంటాం. దానికి గ్లోబ్ ట్రాటర్ అని పెడతారా అని డౌట్ అయితే వస్తుంది. బట్ ఇది కూడా మనకి కన్ఫర్మా కాదో తెలీదు. నవంబర్ 15 వరకు మనకి న్యూస్ వస్తే కన్ఫర్మ్ అయిపోతది. లేదంటే నవంబర్ 15 నాడు మనం టీజర్‌లో చూసేస్తాం. అండ్ టీజర్ పక్కా. అండ్ దే ఆర్ ప్లానింగ్ ఫర్ ఎ 3 మినిట్ టీజర్. చిన్న టీజర్ ఉండదు. ఎందుకంటే మనకి ఇప్పటి వరకు ఈ సినిమా మీద ఎలాంటి కాంటాక్ట్స్ లేదు మనకి. రాజమౌళి గారు ఇప్పటి వరకు ఒక ప్రెస్ మీట్ పెట్టలేదు. ఈ సినిమా ఏంటో చెప్పలేదు. ఏంటో చెప్పలేదు. సో ఈ టీజర్ తోటే మనకి వరల్డ్ వైడ్‌గా ఫారిన్ కంట్రీస్‌లోను, ఇండియాలోను ఈ సినిమా మీద ఒక కాంటెక్స్ట్ ఇవ్వాలి. సినిమా 2027లో వస్తుందని చెప్పాలి. అండ్ ఆల్సో సినిమా రిలీజ్ డేట్ కూడా చెప్తారు. మోస్ట్ లైక్లీ మార్చ్ 2027 అంటారు. సో అది ఎప్పుడొస్తదో తెలీదు గానీ అది పరిస్థితి అన్నట్టు. సో ఇవన్నీ న్యూస్ వినబడుతున్నాయి. ఐయామ్ రియల్లీ ఎక్సైటెడ్ ఆన్ 15th మామూలుగా ఉండదు. జియో హాట్‌స్టార్‌లో వచ్చేస్తది. సావగొడుతున్నాడు వాడు యాడ్స్ ఏసేసి. మనమైతే లైవ్‌లో చూసేద్దాం, కుమ్మేద్దాం. మీ థాట్స్ ఏంటి అసలు కింద కామెంట్స్‌లో చెప్పండి 'ఎస్ఎస్ఎంబీ 29' మీద. అండ్ దీస్ ఆర్ ద థింగ్స్ ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్. ఇంకా చాలా చాలా విషయాలున్నాయి. సండే నాడు లైవ్‌లో మాట్లాడేసుకుందాం. అండ్ ప్లీజ్ చెక్ ఔట్ అవర్ రియాక్షన్ ఛానల్. చాలా వీడియోలు రాబోతున్నాయి దాంట్లో కూడా. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సబ్స్క్రైబ్ చేసేసామా. బై.